ఏ గైస్ ఏంటంటే మనం ఇప్పుడు రివ్యూ మాట్లాడకపోతున్నాం పుష్ప గురించి. చాలా మంది అంటే ఏంటంటే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్ గా పాయింట్స్ అనేవి రేస్ చేశారు. మనం దాని గురించి మాట్లాడకపోతున్నాం. నేను ఇప్పుడైతే బెనిఫిట్ షో చూసి వచ్చాను, కొంచెం లేట్ అయిపోయింది, పడుకున్నా, అందుకు కొంచెం లేట్ అయిపోయింది వీడియో. అందు గురించి మనం వాళ్ళు రేస్ చేసే పాయింట్స్ గురించి మాట్లాడదాం. అసలు ఏంటి, ఎలా ఉంది మూవీ కూడా చెప్తాను నేను. కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే, కొంతమంది ఒక హీరో ఫ్యాన్స్ అయితే నెగిటివ్ గా స్ప్రెడ్ చేయాలని కూడా దీన్ని అనుకుంటున్నారు. అది ఎవరు అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని భయ్యా. మన ఛానల్ రివ్యూస్, రియాక్షన్స్ వస్తుంటాయి, మీకు కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మూవీ మసాలా కూడా ఉంటుంది. ఓకేనా, మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు రేస్ చేసిన పాయింట్ ఏంటి అంటే, సినిమా కొంచెం ల్యాగ్ గా ఉంది ఇది చెప్తున్నారు. ల్యాగ్ అంటే మనకు స్టోరీ అర్థం అవ్వాలి అండ్ ఏంటంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 2 తీసుకొచ్చాడు సేమ్, అంటే ఒక ప్యారలల్ గా. అందు గురించి సినిమా అంత కొంచెం ల్యాగ్ ఉంది, కానీ ఎక్కడ మనకు బోర్ అయితే లేదు. ప్రతి షాట్, ప్రతి సీన్ ఎలివేషన్ గా భలే ఉంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా సూపర్ గా ఉంది. నేనైతే జెన్యూన్ గా చెప్తాను, నేను ఫ్యాన్స్ అని కాదు, అది కాదు. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే స్టోరీ లేదంట. స్టోరీ, అరే భయ్యా స్టోరీ లేదంటారండి భయ్యా, స్టోరీ అంత బాగా స్టోరీ ఉంటే. ఇంకా థర్డ్ ఏంటంటే పుష్ప యాక్టింగ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్. అరే ఏంట్రా, ఎందుకు అంటే దీన్ని నమ్మే మాటలు మాట్లాడాలి భయ్యా. నెగిటివ్ గా మాట్లాడినా ఇలా చెప్తే మాత్రం ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రివ్యూ చూసి అయితే యూట్యూబ్ లా రివ్యూ చూసి అండ్ ఎవరో చెప్తున్నారని కాదు, మీరు వెళ్ళి చూడండి సొంతంగా. ఇప్పుడు ఏంటంటే స్ప్రెడ్ చేసినారు ఈ మూవీ లెగకూడదు పైకి అని. ఎంత నెగిటివ్ గా మీరు స్ప్రెడ్ చేస్తే అంత పాజిటివ్ గా వెళ్తారు ముందుకు. మీరు ప్రీవియస్ సినిమాలు కూడా చూసాం మనం, కొంతమంది సినిమాలు ఎంత నెగిటివ్ గా కిందకి లాగాలని చూసినా అవి పైకి వెళ్తూనే ఉంటాయి. మీరు వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే భయ్యా జాతర సీన్ ఉంటది, ఆ సీన్ మాత్రం అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అలా అంత బాగుంటది. అండ్ క్లైమాక్స్ లో ఏంటంటే ఫైట్ ఉంటది, ర్యాంప్ ఫైట్. అది అయితే మీరు ఇంకా మాటలు ఉండవు మీకు. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే పుష్ప స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, మనకు పుష్ప ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు కదా జపాన్ వాళ్ళతో, అంటే వాళ్ళతో ఒక ఫైట్ అనేది ఉంటది, వాళ్ళ దగ్గర ఇదని ఉంటది. సీఎం తో ఫోటో, అంటే శ్రీవల్లి ఇంకా సీఎం తో ఫోటో దిగాలని, అది కొంచెం అలా జరిగిద్ది. సేమ్ క్యారెక్టర్స్ ని దీంట్లో తీసుకొచ్చి కొత్త క్యారెక్టర్ కూడా యాడ్ చేశారు మూవీలో అయితే. మీకు మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది భయ్యా, చాలా సూపర్ కూడా ఉంది. మీరు వెళ్ళి చూసేయండి అండ్ మీరు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి తప్పకుండా. మరి ఇంకో క్లియర్ రివ్యూతో మీ ముందుకు చేస్తాను. అప్పుడు దాకా అందరికి బాయ్.